లైక్ బీఆర్ఎస్ చేయొచ్చు, నేను చేయలేను. బట్ ఇట్ హ్యాస్ టు బి స్టడీడ్ అంట నేను. ఎస్, ఓకే. ఈ పార్టీ మారిన దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదండి. మీరు కూడా ఇప్పటికి వరకు చెప్పి కొంత సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన ఈ 4 నెలల పరిపాలన ఏ విధంగా ఉంది? మీరు ఎంతోమంది సీఎంలను చూశారు, ఎంతోమంది సీఎంలు. సార్ నేను పెద్ద సీరియస్ స్టడీ చేయలే, కానీ ఈయన అసంతృప్తిగా మాత్రం కనపడలేదు నాకు, ఎక్కడ నెగటివ్గా కనపడలేదు. పాజిటివ్గా ఈయన గేట్ వచ్చిండు, దేవుడు వచ్చేసిండు అనలేదేమో, కానీ డెఫినెట్లీ డెమోక్రటిక్ బ్రీతింగు, మాట్లాడే శక్తి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ వాళ్ళు కార్యకర్తలు చూస్తారు, కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళల్లో ఫేస్ లోపల ఒక సాటిస్ఫాక్షన్ కనపడ్డది. హ్యాపీనెస్ ఉన్నా లేకపోయినా కొందరిలో హ్యాపీనెస్ తప్పక కనపడ్డది, కొందరిలో సాటిస్ఫాక్షన్. నాకు ఎవరిలో డిస్సాటిస్ఫాక్షన్ కనపడలేదు. మీరు ఇప్పటివరకు 10 ఏళ్ల పాటు ఒక రీజనల్ పార్టీ ఆధ్వర్యంలో నడిచిన ప్రభుత్వాన్ని చూశారు. మళ్ళీ మీ గర్ర ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పాలన మళ్ళీ వచ్చింది అనుకుంటూ ఉన్నారు? కాంగ్రెస్ సిద్ధాంతాలతో కూడిన ఈ పిల్లల సంతోషం చూస్తే, రేవంత్ రెడ్డి గారి టీవీలో చూస్తే తప్పక అనుకుంటా కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఏంటి గ్రేట్నెస్ రెండే ఉండేయండి. ఇంక్లూజివ్నెస్. వాడు ఫ్రెండు, ఆయన పేరు సత్యనారాయణ రెడ్డి అని కాదు, ఆయన ఫ్రెండ్ సత్యనారాయణ రెడ్డి అనాలి. ఆ తీరుగా ఆయన కాంగ్రెస్ పార్టీ అందరి దగ్గర తెచ్చుకుంటుంది, ఇంక్లూజివ్నెస్ అయింది, ఐడెంటిఫై అయింది, కాడర్తో ఐడెంటిఫై అయింది. కాబట్టి నాకు అది మళ్ళీ అట్లా వచ్చేటట్టు అనిపించింది. మీకంటే వయసులో చాలా చిన్నవాడు, చాలా రాజకీయ అనుభవంలో చాలా చిన్నవాడు రేవంత్ రెడ్డి. ఆయన దగ్గరికి మీరు 85 ఏళ్ల వయసు ఉన్న కేశవరావు గారు పార్టీ మారటానికి వెళ్ళారు. ప్రేమనాథ్ మున్షి వైఫ్ ఉన్నది ఇక్కడ. నేను ఆ మున్షి గారు సో ఐ వాంటెడ్ టు టాక్ టు అని ఫోన్ మీద మాట్లాడినా. నేను ఇక్కడ మీరు రాగలరా పోయినా, నాకు అయితే ఈ పెద్ద చిన్న ఇవన్నీ లేవండి. ఆమెతో మాట్లాడినా వచ్చేస్తాను. అదే రేపు మీ ఇంటికి వస్తారంటున్నారు ఆయన, రేవంత్ రెడ్డి గారే మీ ఇంటి దగ్గరికి వస్తారు అని అంటూ. నేను నా కూతురు జాయిన్ అవుతుంది రేపు. ఓకే, దాని గురించి రేవంత్ రెడ్డి వస్తుండొచ్చు. ఓ వస్తుండొచ్చు. షీఈ్ ఎ మేయర్, ఈ విల్ కమ్.